హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. వైసీపీ నాయకులపై దాడుల పరంపర. ఎన్నికలు ముగిశాయి, కౌంటింగ్ అయిపోయింది, ప్రభుత్వం మారిపోయింది. కానీ కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు, ప్రమాణ స్వీకారం కాలేదు. ఈలోప ఆంధ్రప్రదేశ్లోని అనేక చోట్ల అల్లర్లు, దాడులు. మరి దీనికి కారణం ఎవరు, తప్పు ఎవరిది? ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన అంశమే. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అటు మచిలీపట్నంలో పేరు నాని ఆయన ఇంటిపైన కావచ్చు, మరో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన కావచ్చు, అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వీరిపైన కావచ్చు. మామూలుగా కాదు, అటాక్ అన్నట్టుగా రాళ్ళు విసరటాలు, మరి కార్లు ధ్వంసం చేయటాలు, కోడిగుడ్లు విసరటాలు, ఇలా అనేక రకాలైన ధ్వంసాలకి పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు అనుకోండి. సో ఇది కరెక్టేనా అంటే ఏ ఒక్కరు కూడా కరెక్ట్ అని చెప్పేసి అనరు. ఒక పాయింట్. ఎందుకంటే విద్వేషాలని, దాడుల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు, ఎంటర్టైన్ అంతకంటే చేయరు. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అని ఉంటాయి చూసారా. ఎందుకని అంటే కొన్ని క్షమించరాని తప్పులు ఉంటాయి. ఆ క్షమించరాని తప్పుల్లో ఈ ముగ్గురు నాయకులు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. పేర్ని నాని గారు ప్రధానంగా మంత్రిగా, సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించి కూడా ఆయన మినిస్టర్గానే ఉన్నారు. ఆ సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్గా చేసుకొని చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడాల్సిందే అన్నట్టుగా చేశారనమాట. మామూలుగా కాదు. మీరు ఆ శాఖకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు, దాని పురోగతి ఏంటి, వాటిపైన మాట్లాడంటే ప్రతి ఒక్కరు హర్షించేవాళ్ళు. పోనీ పవన్ కళ్యాణ్ గారే తొందరపడి అన్నారు అనుకుందాం. అన్నప్పుడు ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారులే, నేను మాత్రం అట్లాంటివి పట్టించుకోనని చెప్పి సొంతగా పోయింటే అది చాలా అడ్వాంటేజ్ అయ్యండి అది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేయటం, దానివల్ల ఆయన రియాక్ట్ అవ్వటం, చివరికి అది చెప్పుల గురించి మాట్లాడుకునే స్థాయి దాకా దిగజారటం ఎట్లా అయిపోయిందంటే, అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా, మినిస్టర్లా కాదా, రాజకీయ నాయకులేనా, ఇంకా ఏమైనా అనుకుంటున్నారా అని చెప్పి చాలామంది కూడా మాట్లాడుకున్నారు. సో ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధమైన పరిస్థితులు తలెత్తింది. అంటే దానికి కారణం ఎవరు? సో కొంతమంది ఎవరైతే వైసీపీని వీడి ఈ జనసేనలోని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో, నేను ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటి అంటే, ఆయన స్క్రిప్ట్ పంపించేవాళ్ళు, ఆ స్క్రిప్ట్ నేను చదవను, నేను తిట్టను అని అంటే మాత్రం నాకు అవసరం లేదనేటట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు అని చెప్పి అన్నారు. సరే, అది ఎంతవరకు వాస్తవం అనేది ఆ పరిస్థితులు ఎదుర్కొన్న వారికి తెలుస్తుంది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. సో ఆ విధంగా పేరు నాని గారి ఇంటి పైన మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ అనాలో, జనసేన అనాలో, కానీ మొత్తానికి పేరు నాని గారికి యాంటీగా ఉన్న వారందరూ కూడా దాడులకు పాల్పడ్డారు. ఇక దాని తర్వాత గుడివాడలో నిన్న మామూలుగా కాదు, కొడాలి నాని గారి ఇంటి పైన కోడిగుడ్లు విసరటాలు, ఇక ఛాలెంజ్లు ఇవన్నీ కూడా జరిగినాయి. అఫ్ కోర్స్ కొడాలి నాని గారు మాట్లాడిన తీరు కూడా ఏ ఒక్కరు కూడా హర్షించదగింది కాదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, మాజీ మంత్రి అయిన తర్వాత కావచ్చు, ఇక మాట్లాడితే నీ అమ్మ డాషా, అది ఇదే మాటలు. ఆయన ఇంకా సన్నబియ్యం గురించి మాట్లాడారు, సన్నబియ్యం గురించి ఆయనే మాట్లాడారు. మళ్ళీ సన్నబియ్యం ఎవడతా అన్నాడు, నీ డాషా అని చెప్పేసి ఆయనే అన్నారు. సో ఇవన్నీ ప్రక్కన పెడితే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఆ మాట్లాడిన ఆ భాషా పదజాలం, ఆ బూతుల పంచాంగం, ఇక చివరికి ఆయనకి ట్యాగ్ లైన్ కూడా పెట్టేశారు, బూతుల మంత్రి అని చెప్పేసి ఆ సమయంలో. సో ఆ విధంగా ఆయన స్టేట్ మొత్తం కూడా ఆ పేరు సంపాదించుకున్నారు. మంత్రి అనే దానికంటే కూడా బూతుల మంత్రి అని చెప్పేసి ఫేమస్ అయిపోయారు అనమాట. సో చివరికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, మరి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, దాడి చేయటం నేను కరెక్ట్ అన్నాను. కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే కసిగా ఉన్నారో, ఎంతకాలం కూడా ఓపిక పట్టి చూసి 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 ఉండి ఉండి ఉండి, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ చేసినంత ఇది ఎవరు చేయలేరు, కొంతమంది నాయకులు. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా తిరగబడ్డారు. ఇక దాని తర్వాత గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వల్లభనేని వంశీ గారు, ఆయన గెలిచిందే తెలుగుదేశం పార్టీలో, కానీ ఎవరూ చేయలేని తప్పు, చేయకూడని తప్పు ఆయన చేశారు. సాక్షాత్తు సంబంధం లేని భువనేశ్వరి గారిని ఉద్దేశించి మాట్లాడతాం అంటే ఇక అది క్షమించరాని నేరం. ఘోరంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తూ సామాన్యులు సైతం సిగ్గుపడ్డారు అనమాట ఆ సమయంలో. దానికి తగినట్టుగా ఇదే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడులు ఏ విధంగా జరిగినాయో మీకు గుర్తుండే ఉంటుంది. సో సాక్షాత్తు పోలీసులందరూ కూడా అధికార పార్టీ కొమ్ముగాయటం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టాభిని కూడా ఆయన పైన దాడులకు పాల్పడతాం,
భయభ్రాంతులకు గురి చేయటం. సో ఇదంతా కూడా ఎవరో మర్చిపోలేదు కదా. ఎందుకంటే ప్రజలు మంచి గుర్తుంచుకోకపోయినా చెడు జరిగితే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. సో దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం జరిగిన ఎన్నికలే. వైసీపీ మొదల నుంచి చివరి వరకు ఏం చేసిందని ప్రతి ఒక్కరు గుర్తుంది కాబట్టి గంప గుర్తుగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఒకటే మాట అన్నట్టుగా వెళ్ళారు. ఏదో అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుని మనందరం కూటమికే వేయాలి అన్నట్టుగా ఏకదాటిగా ఒకే తాటిపైకి వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని ప్రజలు ఎంత జ్ఞాపశక్తితో ఉంటారు, ఎవరు ఏ సమయంలో ఏం చేశారు అనేది. సో వల్లభనేని వంశీ గారి పైన నిన్న ఆయన ఇంటి పైన కూడా దాడి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తప్పు ఎవరిది? ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు? తెలుగుదేశం అధికారంలో ఉందా? ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కల ప్రమాణ స్వీకారం కాల. మరి వైసీపీ ఉన్నట్టే కదా. సో ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడవలసి వస్తే కోర్స్ ఆయన రాజీనామా సమర్పించినా కానీ కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు ఆయనదే ఉంటుంది ఆపద్ధర్మం ముఖ్యమంత్రిగా. కోర్స్ పవర్స్ ఏ ఉండవు, ఎవరు పట్టించుకోరు. అయితే ఈయన ఏం చేయాలి? గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళైనా సరే, సార్ ఇది పరిస్థితి, రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకైనా కనీసం మీరు కొంచెం బాధ్యత తీసుకొని ఆ యొక్క అధికారులందరినీ కూడా కొంచెం అప్రమత్తం చేయండి అని చెప్పేసి కొంచెం ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవాలంటున్నానంటే, ఓ ప్రక్కన డ్యామేజ్ జరుగుతుంది నీ పార్టీకి నాయకులకు సంబంధించే. సో ఇంత డ్యామేజ్ ఎప్పుడు గతంలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్కసారి మాత్రం ఎందుకు పాల్పడుతున్నారు? వీళ్ళు గతంలో ఎందుకు చేయలేదు? గతంలో ఇప్పుడు అధికారమే కొత్తగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 3 సార్లు పరిపాలించి ఉంది. మరి గతంలో ఎప్పుడు లేని విధానాన్ని ఇప్పుడు మాత్రం ఎందుకు అనుసరిస్తున్నారు అంటే దీనికి ముందు ప్రభుత్వం వ్యవహరించిన శైలి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ కాదు అక్కడ కాదు, ఎక్కడైనా సరే. మాచర్లలో వైసీపీ అధికారంలోకి రాగానే వచ్చిన ఒక 6 నెలలకు సంవత్సరానికి బస్సు సబ్జెక్టు కరెక్షన్ గుర్తులేదు కానీ అప్పుడు బోండా ఉమామేశ్వరరావు గారు, బుద్ధ వెంకన్న గారు అటు వెళ్ళినప్పుడు మాచర్ల ఎవరో తురగా కిషోర్ అనుకుంటా, ఆయన ఇంత పెద్ద బాధులతో కారుల్లో వాళ్ళని దాడికి పాల్పడి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని హతమార్చడానికి ప్రయత్నించినట్లుగా అనుకోవాలి. ఏదో నేను బోండా ఉమామేశ్వర గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పుకొచ్చారు. సో డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండి సేవ్ చేశారు అని కూడా చెప్పారు. సో ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు మాచర్ల వాసులు. సో అటువంటి మాచర్లలో ఇంకా దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఇట్లాంటివన్నీ కూడా అసలు మొదలుపెట్టింది ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఇప్పుడు చేయమని ఎవరు అనట్లేదు, చేస్తున్నదాన్ని ఎవరో సమర్థించాలి. గుర్తుంచుకోండి, రేపు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రమాణ స్వీకారం అదంతా చేసిన తర్వాత ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మీద పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ఈ దాడులని కొంచెం కంట్రోల్ చేయాల్సిందే, కంట్రోల్ చేయాల్సిందే. ఎందుకంటే ఇలా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే మరలా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం జరగవు. ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి గత 5 సంవత్సరాలుగా రాజధాని లేదు, పెట్టుబడిదారులు రాలేదు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. మరలా ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే ఎవరైనా బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు? సో అది ఇబ్బంది కాదా? సో ఆ ఇన్వెస్టర్లు రావాలి అన్నా, పరిశ్రమలు ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి అన్నా మన రాష్ట్రంలో అల్లర్లు జరగకూడదు. సో ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఏ నాయకుడైనా సరే. సో గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. అదేవిధంగా మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. మన లిస్టు చెప్పుకుంటా పోతే ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకునే అవన్నీ ఆ పేర్లు కొత్త ఏం కాదు. కాకపోతే ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, ఇది మాత్రమే ఫోకస్ చేయాలి. సో మిగతా అంశాలు అంటారా, చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఆధారాలు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయండి, ఇంకా చట్టం దాని పని చేసుకుపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది నాయకుల విషయంలో వీళ్ళు ఉపేక్షించే పరిస్థితి లేదన్నట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఆవేశంతో ఉన్నారు. అఫ్కోర్స్ వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం ఇంకా బాబు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఈ లోపే ఎక్కడెక్కడ ఇవ్వాల్సింది ఆ డోస్ అంతా ఇచ్చేసేసి ఆ టైంకి మనం చేతులు దులిపేసుకుని సైలెంట్గా ఉందాము. సో బాబు గారు మరలా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరలా ఆయనకి మచ్చ రాకూడదు కాబట్టి అప్పుడు సైలెంట్గా ఉందామనే ఉద్దేశంలో ఉన్నారా? లేదు, ఈసారి బాబు గారు ప్రతిసారి అలాగే చెప్తారు, ఆయన వద్దు గొడవలు చేయొద్దని చెప్పేసి చెప్తారు, కానీ బాబు గారు కొంచెం మమ్మల్ని ఈసారి మీరు వదిలేయాలి అని అన్నట్లుగా కొంతమంది నాయకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో అలా ఉద్దేశంతో ఆ ధోరణిలో వ్యవహరిస్తారా? ఒకవేళ అదే చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏముండదు. సో గతంలో వాళ్ళు హింసకు పాల్పడితే ఇప్పుడు మీరు హింసకు పాల్పడుతున్నట్టుగా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మాత్రం అందుకు కాదు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది కూడా వీలైనంత వరకు జరగవు అనేది కూడా మరికొంతమంది నమ్మకం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా అధికారంలోకి రాలా, కూటమితో వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు. మొన్న కూడా ఆయన సీట్లు గెలుపొందినప్పుడు కూడా ఎక్కడ తలపొగరుతోనో అహంకారంతోనో మాట్లాడాల.
బాధ్యతతో మాట్లాడారు. ఇది మరింత బాధ్యత పెంచింది. మాకు 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలను ఇచ్చారు అంటే మరింత బాధ్యత పెరిగింది. చాలా జాగ్రత్తగా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ దాడులను మాత్రం వీలైనంత వరకు అరికట్టవలసిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం ఆవేశం అణుచుకోండి. కోర్స్ మీ బాధ ఏంటో మేమే చాలా వీడియోలో చూసాం మొన్న అధికారంలో ఉన్న వైసీపీ. సో ఎంతమంది ఎన్నో బాధలు పడ్డారు, వాస్తవమే. సో నా విన్నపం ఏంటి అంటే వీలైనంత వరకు ఈ కక్షపూరిత ధోరణి వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. వీలైనంత వరకు సహనంతో ఓర్పుతో ఉండండి. మీ నాయకులకి చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు, మీ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు మీరు కారణం అవ్వద్దు అనేది మాత్రం చెప్పగలను. సో వీలైనంత వరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. దానికి వాళ్ళు తీసుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, న్యాయశాఖ కావచ్చు, వాళ్ళు ఉన్నారు. సో మీరేంటి అంటే ఇట్లాంటి వాటికి పాల్పడి అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకొని మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని నమ్ముకొని మీకోసం ఉన్నారు. సో వాళ్ళకి మాత్రం దయచేసి అన్నం చేయొద్దని చెప్పేసి మాత్రం చెప్తున్నాను. ఇది మాత్రమే పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వైసీపీ నాయకులపై దాడుల పరంపర అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.